మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సభను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు. క్రిస్మస్ సందర్భంగా మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 41వ కీర్తన మొదటి 3 వచనాలు చదువుకుంటాను. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చుకు నీవు వారిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదు. ప్రార్థన చేసుకుంటాను. మహోన్నతుడైన మా తండ్రి, మహాఘనత వహించిన మా రాజా, మా రక్షక, మా విమోచక, మా ఆశ్రయ దుర్గమ, మీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రభు, ఈ మధ్యాహ్న కాల గడియల్లో ప్రభు నీ ప్రజలుగా మేము చేరుచున్నాం. ప్రభు, మీ ఏర్పాటును మీ ప్రజలందరినీ దర్శించండి. ప్రభు, సింహాసనం నుండి మీ వర్తమానాన్ని విరిచి వడ్డించండి. ఎవరికి రక్షణ, ఎవరికి పిలుకొలుపు, ఎవరికి సరిచేసుకున్నట్టు ప్రభు వారి వారి భాగములు వారికి ఇచ్చి వారిని ప్రభు నింపుదలతో పంపమని మీ సన్నిధిని అప్పగిస్తూ ఉన్నాను. నిలబడిన దాసులకు నేను ఒట్టివాడును, కేవలం నిష్ప్రయోజకుడును. ప్రభా, ఏ యొక్క యోగ్యత లేనటువంటి వాడును. దయతో నన్ను కనికరించుము. నీ రక్త ప్రోక్షను కోరుకుంటూ, నీ ప్రభుత్వము, నీ యాజమాన్యము, నీ నాయకత్వము కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి అద్వితీయ శ్రేష్ఠ నామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటాం పరమ తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగంలో అక్కడ కీర్తనకారుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమనంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎందుకు అతడు ధన్యుడు? బీదలు కటాక్షించినంత మాత్రాన ఏంటట అతనికి ఉన్నటువంటి గొప్పతనము? ఎందుకు అతడు ధన్యుడు అన్నట్లయితే లేఖన భాగంలో ఇలా రాయబడి ఉన్నది. చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే మరి సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనము. సామెతలు బీదలను కనికరించువాడు ఆయనను. అర్థమవుతుందండి? బీదలకు ఏదైనా ఇచ్చి చేస్తున్న వ్యక్తి ఎవరిని కనపరుస్తున్నట? దేవుణ్ణి కనపరుస్తున్నాడు. దేవుని వాక్యంలో మరి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనంలో ఇలా రాయబడుతుంది. ఏమనంటే, నన్ను గనపరుచు వారిని నేను. అర్థమవుతుందంటారా? ఎందుకు బీదలను కనికరించేవాడు ధన్యుడు అంటే, ఆ వ్యక్తి దేవుణ్ణి గనపరుస్తున్నాడు, మనుషుల్ని కాదు. బీదలను కనికరించే వ్యక్తి ఎవరినండి కనపరిచేది? దేవుడిని. అందుకని ఇందాక అన్నగారు చెప్పాడు ఏమనంటే, నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టారు. నాకు వస్త్రహీనుడిగా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారు. ఎవరికండి ఇచ్చేది? నిజంగా యేసు ప్రభువుకా? యేసు ప్రభు కాదండి, బీదలైన వారికి ఇచ్చారు. ఇస్తే ప్రభు అంటున్నాడు, నాకు ఇచ్చావు, నాకు చేస్తావు. కాబట్టి ఇది దేవుని కనపరిచేది. కాబట్టి కీర్తనకారుడు జ్ఞాపకం చేసిన మాటలు ఇక్కడ సామెతకారుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, బీదలను కటాక్షించేవాడు యెహోవాను కనపరిచేవాడు. అందుకని బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. రెండో కారణం చూద్దాం రండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనము. ఏమండి? ఎవరండి అప్పిచ్చేవాళ్ళు? ఎవరికి? దేవుడికి అప్పట. దేవుడు చాలా పేదోడు కదండి. అప్పులు ఎవరు తీసుకుంటారు? డబ్బున్నోడే పేదోళ్ళ. అప్పు ఎవరు తీసుకుంటారు? డబ్బులు అవసరమైనడా, అవసరం లేనడా? కాబట్టి దేవుడికి అప్పించే వ్యక్తి ఎవరు అంటే, ఏ వ్యక్తి అయితే బీదలకు దానం చేస్తాడో ఆ వ్యక్తి ఎవరికి అప్పిస్తున్నాడు? దేవుడికి అప్పిస్తున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరట? ధన్యుడు. బీదలను కటాక్షించేవాడు ఎందుకు ధన్యుడు అంటే, దేవుడికి అప్పిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడట? కిందకి చదువుతాం. వాని ఉపకారములకు. కాబట్టి దేవుడు దాన్ని ఉంచుకోడండి.
చేసిన దానికి దేవుడు ఏం చేస్తాడు? ప్రత్యుపకారం చేస్తాడు. అప్పు తీసుకుంటే ఎగ్గొడతామా తీరుస్తామా? ఎగ్గొట్టు వాళ్ళు ఉంటారా కదా? కానీ మరి ఇక్కడ అప్పు తీసుకున్న వ్యక్తి ఎవరు? మనిషా దేవుడా? అర్థమవుతుందంటారా? నీవు నేను ఒకవేళ ఎగేయచ్చు, కట్టలేనండి, నా వల్ల కాదండి, నా శక్తికి మించిందండి అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ అప్పు తీసుకున్న వ్యక్తి ఎవరు? దేవుడు. బీదలను కటాక్షిస్తున్నప్పుడు, బీదలను సన్మానిస్తున్నాడు, బీదలకు చేస్తున్నప్పుడు అది ఎవరికది? దేవునికి అప్పు ఇవ్వడం. ఏంటది? దేవునికి అప్పు ఇవ్వడం. కాబట్టి దేవుడు ఏం చేస్తాడట? ఒక దినాన దాన్ని చెల్లిస్తాడట. ఇలాగ దేవుడు వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎవరైనా ఇలా అప్పిచ్చిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇట్లా కార్యాలు చేసిన వారు ఉన్నారంటే ఒక వ్యక్తి సమస్తాన్ని కోల్పోయాడట. ఏమైందట? తన పిల్లలను కోల్పోయినాడు, తన ఆస్తులు కోల్పోయినాడు, అన్ని అయిపోతే తన స్నేహితులు వచ్చి దూరం నుంచి చూస్తున్నారట. ఒరే వీడు ఆడినంటారా కాదంటారా పోల్చుకోలేకపోతున్నారు. కాబట్టి వాడిని బట్టి ఏం చేశారంటే వారం రోజులు రాత్రి పగలు ఏమీ తెల్లలేదు, నెత్తి మీద దుమ్ము వేసుకుని ఆ స్నేహితుని మీద అంగలారుస్తూ కూర్చున్నారట. ఇదంతా అయిపోయాక స్నేహితుడికి వాళ్ళకి వాదం పడుతుండే మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతుంటే ఆ సందర్భం ఆ వ్యక్తి చెప్పిన మాట చూద్దాం రండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం. యోబు గ్రంథము చాలండి. ఇక్కడ మనం గమనిస్తే బిగబెట్టిన ఎడల అంటే బిగబెట్టడం కాదండి. విషయం ఏంటంటే బీదలు కోరిన దాన్ని ఆయన ఏం చేసినట్ట? ఇచ్చేటట. ఎప్పుడు? అన్నీ బాగున్నప్పుడు, సంపద ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, దేవుడు కనపరుస్తున్నప్పుడు ఏం చేసినట్టే పేదలు అడిగిందల్లా ఇచ్చాడట. రెండో భాగం చూసి చూడండి. విధవరాడు వారు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వారికి సహాయం చేశాడట. తల్లిదండ్రులు లేని వారు అన్నం కొరకు ఆలోచన చేస్తుంటే వారికి అన్నం పెడుతూ వచ్చాడట. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేసినట్టు ఎవడైనా వస్త్రహీనుడిగా ఉంటే అతడికి వస్త్రాలు ఇస్తూ వచ్చాడట. ఇలాగ చేసిన వాడు దేవుడు ఏం చేశాడంటే నిర్ణీత సమయం పూర్తయిపోయింది. దేవుడు ఏం చేశాడు తెలుసా? అతడికి గతంలో ఉన్న ఆస్తి కంటే రెట్టింపు ఆస్తి ఇచ్చాడు. ఆస్తి కలిగిన స్థితిలో పేదలకి తాను ఇస్తూ వచ్చాడు. ఆస్తి పోయి అన్ని పోయి ఆరోగ్యం పోయి క్షీణించిపోయిన వ్యక్తిని ఆరోగ్యవంతునిగా చేసి, అందుకని రోగశయ్య మీద అతన్ని ఏం చేస్తాడు? అర్థమవుతుందంటారా? కాబట్టి అన్ని బాగున్నప్పుడు దేవుడు చేసుకోకుండా ఏమీ బాగోలేనప్పుడు మనకేమవుతుంది? ఉపకారం చేయబడుతుంది. గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ వ్యక్తి అన్ని చేస్తే దేవుడు అన్ని ఇచ్చాడు. మరో వ్యక్తిని చూపిస్తాను రండి. ఎందుకంటే మనకున్న సమయం తక్కువ, చాలా షార్ట్ కట్ లో చాలా అర్థవంతంగా చాలా తొందరగా ముగిస్తాను నేను. రండి ఇంకో వ్యక్తిని చూద్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 22వ అధ్యాయము చూడండి 3వ వచనం నుంచి మనం చూసినట్లయితే 2వ వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానం ఉన్న వారందరూ ఎవరి వద్దకి? దావీదు వద్దకి. దావీదు తరపు డబ్బులు అనుకుంటున్నారా? ఒక రాజుగారు అల్లుడు మామగారు అల్లుడు చంపేయాలనుకుంటున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితి అండి! రాజ్యం కొరకు మామ అల్లుడు చంపేయాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రాణభయంతో వారిపోయినాడు, ఒక గుహలో దాక్కున్నాడు. ఇప్పుడు అప్పులు పాలైపోయిన వాళ్ళు అందరూ వచ్చారట. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వచ్చారట. ఇంకెవరట? సమాధానం లేని వాళ్ళు వచ్చారట. మన ఇంటికి ఏమీ లేనప్పుడు, తాగడానికి గంజి కూడా లేకుండా, ఉండడానికి ఇల్లు లేకుండా ఉన్నప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఉంటామన్నారనుకో ఎంత సంతోషం మనకి కదా? సంతోషమేనండి. నాకే తినడానికి లేదు, తర్వాత మీరు పూరించండి, మీకు బాగోచ్చు. అర్థమవుతుంటారా? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఏం చేశారు సార్? ఒకరు కాదండి, ఇద్దరు కాదండి, ఇంచుమించు ఎక్కువ తక్కువగా 400 మంది అండి. ఆ వ్యక్తులందరినీ అతను పోషిస్తూ వచ్చాడు. పోషించిన దేవుడు ఏం చేశాడు సార్? రాజుగా చేస్తూ వచ్చాడు. ఆ వ్యక్తి రాజు అయినాక ఏం చేశాడు తెలుసా? దేవుని కొరకు తాను ఇస్తూ ఉంటే అనేకులు ఇస్తూ ఉన్నాడట. ఆ పరిచర్యలో దేవుని కొరకు ఇస్తుంటే అనేకులు ఇస్తూ ఉన్నట్టు. రండి ఆ మాట చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము. ఒక వ్యక్తి దేవుని చేత నడిపింపబడుతూ ఉన్నప్పుడు అనేకులు అతడు ఎలాగో నడిపించగలడో లేఖన భాగం నుంచి మనం చూడగలుగుతున్నాం. రండి మరి 29వ అధ్యాయము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనం చూద్దాం.
చాలండి. ఒక ప్రశ్న వేసాడు, ఎందుకంటే దేవుని కొరకు చేయాలని ఆశ వచ్చింది. ఇప్పుడు పేదల వరకు చేస్తాడు, అయిపోయింది. దేవుని కొరకు చేయాలని ఆశ వచ్చింది. ఎవడైనా హృదయపూర్వకంగా దేవుని కొరకు ఏమైనా చేస్తారా? చాలా మందిరాల్లో క్రిస్మస్ చేయడానికి ఏం చేస్తారు తెలుసా? క్రిస్మస్ చేయాలనుకుంటున్నాం, ఇదిగో నా భాగంగా నేను 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు 5000 ఇయ్యి, నువ్వు 2000 ఇయ్యి కదా. ఓటర్లు ఉన్నాయా లేదా? అట్లా అడగలే, ఓట అడగలే దావీదు. నువ్వెంత ఇస్తావు అల్లే. ఇదిగో దేవుడికి నేను పెట్టాలనుకుంటున్నా. మీకెవరైనా దేవుడు ప్రేరేపిస్తే, మీరెవరైనా చేయాలనుకుంటే ఉన్నారా అని అడిగితే అనేకులు తీసుకొచ్చారట. ఎలాగా? బలవంతంగా కాదండి, విసుక్కుంటూ కాదండి, సనుగుకుంటూ కాదండి, ఉత్సాహంగా చేస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు స్తుతిస్తూ వచ్చాడు. దైవికమైన కార్యాల్లో, పేదలకు ఇచ్చే కార్యక్రమంలో దావీదు పనిచేస్తూ వచ్చాడు. దేవుడు దారిద్ర్యం నుండి అతను రాజుగా చేస్తూ వచ్చాడు. మరో వ్యక్తిని చూద్దాం రండి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారట, ఆయన వెళుతూ ఉన్నాడట. వెళుతూ ఉంటే ఆ ఊళ్ళోని ఒక వ్యక్తి ఉన్నాడట, బాగా డబ్బున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరండి? బాగా డబ్బున్న వ్యక్తి, కాకపోతే తప్పుడు లెక్కలంతా, బాగా అన్యాయంగా డబ్బు సంపాదించాడు. అటువంటి వ్యక్తి ఏం చేయాలనుకున్నట్టే దేవుణ్ణి చూడాలని ఆశపడ్డాడట. ఆశపడితే వెంటనే ఒక చెట్టు ఉందంట అక్కడ దగ్గరలో. ఏం చెట్టు అది? మేడు చెట్టు. చెట్టు ఎక్కాడు. చెట్టు మీద కూర్చుని అసలు ఎవరు యేసు ప్రభు చూద్దాం అనుకున్నాడట. అక్కడికి వెళ్ళాక యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని చూస్తానడంట. జక్కయ్య, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అని చెప్పినప్పుడు ప్రజలు అంటున్నారు, ఒరే ఈడు ఎలాంటి వీడు, పాపాత్తుడు, ఈయనంటోడు ఇంటికి వెళ్తాడట. ఎవరింటికి? చదువుతుందంటారా? మనుషులు మన సాక్ష్యాన్ని చూస్తారు, దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఎప్పుడైతే హృదయాన్ని చూశాడో, యేసు ప్రభు వారు వెళ్తుంటే అతను అన్న మాట చూద్దాం రండి. లూకా సువార్త 19వ అధ్యాయము. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనాను అన్యాయము. ఎవరికి ఇస్తున్నాడటండి? ఎవరికి ఇస్తున్నాడట? బీద. ఎంత? 100 రూపాయలు కాదండి, 1000 రూపాయలు కాదండి, సగం. ఎవరికి? యేసు ప్రభు చెప్పాడా? బాబు సగం ఆస్తి అని చెప్పాడా? కాబట్టి అతను ఉన్నటువంటి ఆ గుణాన్ని దేవుడు చూశాడు. కాబట్టి అన్నాడు, నేను నీ ఇంటి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైతే ఈ మార్పు కనిపించిందో, ఇతడును అబ్రహాం యొక్క కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ వ్యక్తులైతే దేవుని కొరకు పని చేయాలనుకుంటున్నారో వారు ఎక్కడ చేశారట? ఎక్కడ చేశారు? వేదన మధ్య చేస్తూ వచ్చారు. అపోస్తలుడు పౌలు ఆయన ఏర్పరచబడినాక ఆయన చెప్తూ ఉంటాడు, ఆయనతో పాటు మరి అపోస్తలుడు పౌలు అన్ని జనుల కొరకు, అపోస్తలుడేమో యూదుల కొరకు. వారు అన్నారు, నువ్వు యూదాయాలకు వచ్చినప్పుడు యూదుని జ్ఞాపకం చేసుకోవాలి, పేదలైనట్టు యూదులు నువ్వు సహాయం చేయాలి. ఇలా జరుగుతూ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఇలాగ జరుగుతూ వచ్చింది. వారందరూ దేవునికి ఇచ్చారు, ఆశీర్వదించబడ్డారు. అయితే మరొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడికి మీలో చాలా మంది ఈ వస్త్రం మీది, మీకు ఇవ్వడానికి అని పిలవగానే మీరు వచ్చారు. కార్డు పట్టుకుని ఇక్కడికి వస్తారు కొద్దిసేపట్లో. ఏమనంటే, నా కార్డు ఉందండి, లేదంటారేంటి? సత్యం గారు నాది ఒక కార్డు ఉంది, నాకు ఇవ్వాల్సిందే గిఫ్ట్ అంటారు, అన లేదా? అట్లాంటి కార్డు ఆపని చూద్దాం రండి. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం. ఏంటంటే మీది దుప్పటి మీద అంటే పట్టుకెళ్ళడానికి వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, రాజ్యం మీది. ఏ రాజ్యం? దేవుని రాజ్యం మీది. సర్దించుకుంటారా? దీని కొరకు ఆశపడగలరా? ఒక దుప్పటి కొరకు ఆశపడతారా? పీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వ సృష్టికి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. కేవలము ఈ లోకానికి రావడానికి కారణం ఏందో తెలుసా? రండి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం.
ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ, కృపను ఎరుగుదురు కదా. ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి ఆయన పేదవాడై ఉండి, పేదవాడండి ధనవంతుడై ఉండి ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు ధనవంతుడు కావాలని ఈ నిమిత్తము దరిద్రుడాయెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన బేదగా జన్మించవలసి వచ్చింది? ఎందుకు ఆయన రిక్తుడిగా చేయబడవలసి వచ్చింది? ఎందుకు ఒక నిరుపేద కుటుంబంలో ఆయన జన్మించవలసి వచ్చింది అంటే, ఆయన దారిద్ర్యం వలన మనల్ని ఏం చేయాలనుకున్నాడు? ధనవంతులుగా చేయాలనుకున్నాడు. ఆయన బేదగా ఈ లోకానికి వచ్చాడు. మీలో ఎంతమందికి ఉండడానికి ఇల్లు లేదండి? ఉన్నారండి ఎవరైనా ఉండడానికి ఇల్లు లేదండి? యేసు ప్రభు వారు అన్నాడు, నాకు తలవాల్చుకున్నట్టుకు కూడా చోటే లేదట. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుకున్నట్టుకు చోటు లేదు. అంత పేదవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకంత పేదవాడయ్యాడు? నిన్ను నన్ను ధనవంతులుగా చేయుటకు. భూలోక రాజ్యంలోనే నీకేదైనా ఒక వీధినిచ్చి దానికి ఒక కార్పొరేటర్ కింద ఉండమ్మా అంటే ఏం చేస్తాం? ఇంకా యాచక వృత్తి చేయనండి, ఎవరిని అడుక్కోనండి, నేను లీడర్ కింద ఉంటే చలమని అయిపోతాను అంటాం. ఎవడంటున్నాడు, పరలోక రాజ్యం నీది, తీసుకో. ఎంత గొప్ప ఆఫర్ ఇది, ఎంత గొప్ప ఆఫర్ ఇది. అలాంటి ఆఫర్ నీకు నాకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమైపోయినంటే దరిద్రుడిగా చేయబడుతూ వచ్చినాడు. కేవలం దరిద్రుడిగా చేయబడడం కాదు, నీ నిమిత్తం నా నిమిత్తం ఆ రాజ్యంలో చేర్చడానికి పాపం ఎరిగిన ప్రభువు పాపముగా చేయబడి ఆయన కలువరి శిలువలో నీ నిమిత్తం నా నిమిత్తం వేలాడుతూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువును మనం గమనించినట్లయితే ఆయన రెండు కాళ్ళలో కూడా ఒక సేలు కొట్టబడుతూ వచ్చింది. రెండు కాళ్ళు ఇలా పెట్టి ఒక సేలు కొట్టినారు. ఎందుకో తెలుసండి? నీ కాళ్ళు నా కాళ్ళు పాప నిమిత్తం నడిచిన కారణాన్ని బట్టి. ఆయన రెండు చేతుల్లో కూడా మేకులు కొట్టబడుతూ వచ్చినవి. కారణం తెలుసా? నీ నా చేతులు పాపం చేసిన కారణాన్ని బట్టి. ఆయన తలకు ముండ్ల కిరీటం పెట్టబడుతూ వచ్చింది. ఎందుకో తెలుసా? నీ నా తలలో ఉన్నటువంటి చెడు తలంపుల కారణంగా. ఆయన హృదయంలో పక్కన బలిపొడి పడబడుతూ వచ్చింది. ఎందుకో తెలుసా? నీ నా హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి ఆయన శరీరం అంతా రక్తపు దారులుగా ఏరులుగా ప్రవహించినట్లుగా అది దున్నబడుతూ వచ్చింది. కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను పరలోక రాజ్యంలో చేర్చడానికి, ఈ రాజ్యం నీది అని తీసుకో అని చెప్పినటువంటి ప్రభువు నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన అలా వ్యక్తులుగా చేయబడ్డాడు. ఈ ప్రేమను ఎప్పుడైనా గుర్తించావా? కేవలం సత్యంగా ఇచ్చి ఒక దుప్పుడు కోసమే నీకోసం ఎంత గొప్పగా చెప్తున్నావే. నీకోసం ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు, మరణించి సమాధిపుడు తిరిగి వచ్చినాడు. ఒక దినాన ఆయన ఉండే స్థలంలో ఆయనతో పాటు ఉంచాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ త్యాగాన్ని గుర్తించగలుగుతున్నావా? ఈ ప్రేమామయుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపను ఎరగగలుగుతున్నావా? పౌలు అదే అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపను మీరు ఎరుగుదురు కదా. ఎరగలిగినారు ఈ కృపను. ఈ కృపను అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయంలో చేర్చుకోగలుగుతారు. మనిషి ఎంతకాలం బతుకుతాడో గ్యారెంటీ లేదండి. ఏమైనా గ్యారెంటీ ఉందండి? బయట యాచగురు చేసి అడుక్కొని అక్కడ తిరిగి బ్రతికినా మీరు ఎట్లా చనిపోతారు? తెల్లబట్టలు వేసుకుని దేవుని సేవ చేసినా మేము కూడా ఒక దినాన అట్లాగే చనిపోతాం. చావు ఎవరికైనా తేడా ఉండదండి. ఇవాళ నా పెళ్లి రోజు అండి, ఒక్క రోజు కాకుండా ఎంజాయ్ చేయాలంటే ఐ డోంట్ కేర్ అంటుంది. డెత్ నెవర్ వెయిట్ ఫర్ ఎనీవన్ ఎనీథింగ్. ఇట్ విల్ కమ్ ఆన్ టైం, నో లేట్. దానికి అసలు ఆలస్యం అనేది తెలీదు, కరెక్ట్ సమయానికి వస్తుంది. దానికి ఎప్పుడు రావాలో తెలిసి ఎప్పుడు వస్తుంది. కాబట్టి ఈ లోకంలో ప్రాణం ఉండగానే యేసుక్రీస్తు వారిని మనం అంగీకరించాలి, తెలుసుకోవాలి. అందుకని ఒక ఆయన ఇలా పాడుతూ వచ్చాడు. ఏమనంటే, మనిషి భూమి మీద బ్రతుకున్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభుని ఎరగకపోతే, యేసుక్రీస్తు ప్రభుని ఎరక్కడాగా ఒక వ్యక్తి భూమి మీద చనిపోతే ఏమవుతుందంటే, నరకమనున్నది నిరతముండునయో. ఎంతకాలం ఉంటుందట? నరకమనున్నది నిరతముండునయో, ఆ ఘోర నరకము నందు పాపులు ఏచుచుందురయో. ఏమవుతారట? పాపులందరూ కూడా ఏడుస్తూ ఉంటారట. పాపులందరూ కూడా ఏడుస్తూ ఉంటారట. మబ్బు వలె పొగ పైకి లేచు, మబ్బు వలె పొగ పైకి లేస్తాట. పని ఏచుచుందురు,
బొబ్బలిడ తరువటమొచ్చడిగా బలెవ్వరు కానరందున తెతినోరు కొట్టుకుందురయ్యో ప్రభు యేసుక్రీస్తును నమ్మనందుకు రక్షుకుందురయ్యో. అయ్యో ఆ యేసుక్రీస్తు ప్రభు కోసం ఆ రోజు మనం పిలిచారు, ఆహారం పెట్టారు, వస్త్రం ఇచ్చారు, చెప్తూ వచ్చారు. అయ్యో ఆయన ఎరగలేకపోయినానే ఒక దినాన హృదయం బద్దలు కొట్టుకుని ఏడుస్తారు. చూడండి, చాలా సార్లు లోకస్తోత్రం ఒక మాట చెప్తారు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఓ పేద లాజరు ఉన్నాడు, చాలా సార్లు చెప్తారు. కానీ ఎప్పుడు అతను పెట్టలేదండి. అక్కడ మాట చదివితే అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తిన కోరెను అంతే. తిన్నాడో లేదో మనకేం పుట్టుగా తెలియదు. కోరెను, చనిపోయినాడు, వెళ్ళిపోయినాడట. ఈ అడుక్కునే వ్యక్తి కుక్కలు కురుపులు నాకుతున్నాయి. ఈ వ్యక్తి ఏమో స్వర్గంలో దేవుడు ఉండే స్థలంలో అబ్రహాం రొమ్మును ఆనుకుని ఉన్నాడు. డబ్బులున్న వ్యక్తి ఏమో ఎక్కడున్నాడు? అగ్నిగుండంలో కాలుతున్నాడు. ఓ తండ్రి అయిన అబ్రహామా, పంపించయ్యా, పంపించు. ఆ లాజరు మా ఇంటి ముందు ఉండేవాడయ్యా, నా ఇంటి మగ పడుకుని ఉండేవాడయ్యా, ఒక్కసారి పంపించయ్యా. ఒక చుక్క వేస్తాడు. ఏ చుక్క? నీటి చుక్క, ఆరని అగ్ని. ధనవంతుడై ఉన్నాడు కానీ ఎక్కడ పోయినాడు? నరకానికి పోయినాడు. పేదోడు ప్రభు నమ్ముకున్నాడు, స్వర్గంలో సుఖం నెమ్మది పొందుతున్నాడట. మరొకసారి ఇంకో ధనవంతుడు వచ్చాడట. యేసు ప్రభు నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అడుగుతూ వచ్చాడట. యేసు ప్రభు అన్నాడు, ఒరే బాబు, నీ లెక్కలన్నీ చాలా బాగున్నాయి, ఒక్కటే కొద్ది ఉంది, ఏం చేస్తామంటే చాలా డబ్బు ఉంది కదా, అమ్మేసి పేదలకు ఇచ్చానట. ఈ మాట నచ్చలేదు దానికి, ఇంటికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందంటారా? డబ్బులు ఉన్నవాళ్ళు చేరండి. ఇందాక అన్నయ్య ఒక మాట చదివించాడు, ఏమనంటే 2 అంగీలు ఉన్నవాళ్ళు ఎంతమంది అండి? 2 చేతులే ఉన్నాయి నాకు బట్టలు, ఇంకా బట్టలు లేవన్నవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఉంటారండి. 2 జతలే ఉన్నాయని ఒంటి మీద ఒకటికి, ఇంకోటి ఎక్కడ కదా, ఎక్కడ దండం మీద ఒకటి, ఒంటి మీద ఒకటి ఉన్నదన్న వాళ్ళకి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒకటి ఇచ్చేవయ్యా ఎవరికైతే ఒంటి మీద బట్టలు లేవు, అది అక్కడ చెప్పింది. పరిచర్య ఎవరు చేస్తారంటే భారం కలిగిన వాళ్ళు చేస్తారండి, డబ్బులు ఉన్నోళ్ళు కాదండి. ఎందుకు పరిచర్య చేస్తారంటే అది దేవుని గణపరచడం కాబట్టి చేస్తారండి. ఎందుకు చేస్తారా పరిచర్య అంటే? దేవుడికి అప్పించేవారు. అర్థమవుతుందండి? దేవుడు కనిపించేవాడు, యెహోవాకి అప్పించేవారు. కాబట్టి చివరిగా మనం మరొక మాట చదువుకుని మనం ముగింపులోకి వద్దాం. రండి, కీర్తన 41 2-3 వచనాలను మరొకసారి చూసుకుందాం. 2-3 వచనాలు. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. కాబట్టి ఎప్పుడైతే పేదలను కనికరించడం అలవాటు చేసుకుంటామో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన వాళ్ళని కాపాడేవాడిగా ఉంటూ వచ్చినాడు, బ్రతికించేవాడిగా ఉంటూ వచ్చాడు. భూమి మీద వాడు తండ్రిడొకడు, వాడిని శత్రువులు ఇచ్చుకు ఆయన అప్పగించాడు. శత్రువు ఏమంటాడంటే, ఉరేవాడికి పేరు వచ్చేస్తుంది, ఎలాగైనా సరిగొట్టాడు. ఏం చేయాలట? పేరు వచ్చేస్తుందిరా బాబు, పేరు అయిపోతున్నాడు, ఏం చేయాలి? సరిగొట్టేది పేరు. అర్థమవుతుందా? అయితే దేవుడు ఏం చేయడట? వాళ్ళ శత్రువులు ఇచ్చుకి వారిని అప్పగించుడు. ఇంకేటట? రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించుడు. కాబట్టి ఒక్క నిమిషం అండి, మాట్లాడద్దు. ఈ పరిచర్య ఆరంభించడానికి పూర్వం, పేదలకు వస్త్రాలు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టిన పూర్వం, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం సత్యమయ్య గారి పరిస్థితి ఏంటంటే ఈ మెడ పనిచేసేది కాదండి. ఇటు తిప్పడానికి లేదు, ఇటు కింద పెట్టడానికి లేదు, ఇలాగే పెట్టుకోవాలి. కాలర్ బెట్ ఉంటుంది కదా, కాలర్ బెట్ అది పెట్టుకోవాలండి. రాత్రులు నిద్ర ఉండేది కాదు, పగలు కూర్చోడానికి ఉండేది కాదు, నుంచోడానికి ఉండేది కాదు. నుంచుంటే నొప్పి, కూర్చుంటే నొప్పి, పడుకుంటే నొప్పి, నొప్పి. ఇది అరిగిపోయిందండి. ఎప్పుడైతే ఈ పరిచర్య చేయడం ప్రారంభించాడో నొప్పి వెళ్ళిపోయిందండి. అర్థమవుతుందండి చెప్పింది? పరిచర్య ఆరంభమైనాక నొప్పి ఎగిరిపోయిందండి. దాని కొరకు కాలర్ బెట్ ఎగిరిపోయిందండి, మెడిసిన్ ఎగిరిపోయిందండి. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు. కానీ మన జీవితాన్ని గుర్తించుకోవాలి. ఎప్పుడైతే
పేదల మధ్య పరిచయం చేయడం ప్రారంభిస్తామో దేవుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన పనిచేయడం ప్రారంభిస్తాడు. ఈ పరిచయం ఆరంభించినప్పుడు మొదట్లో సత్యవతి గారు డబ్బులు కూడబెట్టడం నేర్చుకున్నాడు. కూడబెట్టి కష్టపడ్డ దాంట్లో చేసేవాడు. తర్వాత ఏంటంటే కూడబెట్టడానికి అన్ని పుడిగిపోయి తర్వాత కాలంలో అప్పు తెచ్చి చేయడానికి ప్రారంభించారు. ఆ పరిస్థితి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే కూడబెట్టడానికి లేదు, అప్పు చేయడానికి లేదు. ఇప్పుడు ఏమైపోయింది, మోకాళ్ళ మీద రావడం ప్రారంభించింది. ప్రభు ఏమీ లేదు, పరిచర్య జరిగించాలి. డబ్బులను చేస్తున్న పరిచర్య కాదు ఇది, కేవలము దేవుని కృప ద్వారా చేయబడుతున్న పరిచర్య, కృపా పరిచర్య. కాబట్టి పేదలైన మీకు ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆహ్వానం ఏంటంటే దేవుని రాజ్యము కూడా మీది, స్వతంత్రించుకోవడం మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అమ్మా మాట్లాడదు. దేవుని రాజ్యము మీది, స్వతంత్రించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ భూమి మీద ప్రాణం ఉండగా యేసుక్రీస్తు వారిని మీరు అంగీకరించకపోతే, కేవలం వస్త్రంతోనే సరిపెట్టుకుంటే నిత్యమైనటువంటి నరకంలో ఒక దినాన్ని యాతన పడతారు సుమా. ఇక్కడ కడుపు నిండా ఆహారం తింటారు, అక్కడ ఒక్క నీటి చుక్క కొరకు వేదన పడతారు. భయంకరమైన స్థలం అది. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేమించి ఇక్కడ మిమ్మల్ని తీసుకురావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఆయన కలిగిన ప్రణాళిక, ఆయన ప్రేమ, ఆయన ఉన్నతమైన ఉద్దేశం మీకు తెలియపరచడం కొరకే. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచండి. అప్పుడు భూమి మీద మీరు నెమ్మది పొందుతారు, మీ అక్కరలు తెరచబడతాయి, మీ రోగాలు కుదర్చబడతాయి, మీకు సమాధానం తీసుకురాబడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టాక దేవుడు ఉండే స్థలంలో ఉంటారు. ఎంతమంది మన వీధిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనతో రోజు ఉన్నాయి కష్టపడతారు చెప్పండి. ఎమ్మెల్యే గారితో ఎక్కడికైనా పోతే ఏం చెప్తాను సార్, నేను ఎమ్మెల్యే గారు మనుషులండి అని చెప్తాడు. ఇప్పుడు ఎవరు మనుషులు? దేవుడు మనుషులు. చూడండి, భూలోకంలో చాలా మందికి లేని ఆధిక్యత దేవుని పిల్లలకు ఆధిక్యత, అది దేవుని పిల్లలండి అంటారు. అది మనకి ఇవ్వకుండా ఆధిక్యత. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. భూమి మీద ప్రభు మీకు నెమ్మది, సంతోషం, సమాధానం ఇచ్చి పరలోక రాజ్యం ఇచ్చి ఆయన మిమ్మల్ని ఉద్ధరించిన గాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను.